Welcome to Satishar Teaching of English Poetry. Today we are going to talk about the second poem from our textbook Fire and Ice. So this is also written by Robert Frost. Now let us start the poem word by word and line by line along with the poetic device, and also how does it come in the examination also is clearly is explained. Welcome to Satishar Teaching of English Poetry. Today we are going to start Fire and Ice. Yes, really we can discuss here meanings, line by line explanation, poetic device, and finally how it comes in the public examination is explained. Thank you. Fire and Ice. The beautiful poem is written by Robert Frost. Let me read first the poem first. Fire and Ice. Some say the world will end in fire, some say in ice. From what I have tasted of desire, I hold with those who favor fire. But if it had to perish twice, I think I know enough of hate to say that for destruction ice is also great and would suffice. Robert Frost. Let's discuss about the point and the poem. Fire and Ice is a celebrated symbolic poem by acclaimed American poet Robert Frost. Published in 1920, the poem explores how uncontrolled human emotions, especially fire and ice. Fire is symbolized for desire and ice is symbolized for hatred, are just as capable of destroying the world. This is brief about the poem. Now let's go to discussion meanings for word by word and line by line. You see, some people in the world are of their opinion. అంటే వాళ్ళ అభిప్రాయం. End in fire. So that means that world will end in fire అని అర్థం. Next, in ice. The world will end in ice or freezing అని అర్థం. అలాగే from what I have tasted అంటే from my experience అని అర్థం. Tasted of desire అంటే experienced of desire and its effects అని అర్థం. అలాగే డిజైర్ అంటే విష్ లేదా లాంగింగ్. హోల్డ్ విత్ అంటే అగ్రీ లేదా టేక్ దట్ సైడ్ అని అర్థం వస్తుంది. కాబట్టి వీటి మీనింగ్స్ చూస్తున్నాము. హూ ఫేవర్ ఫైర్, హూ బిలీవ్స్ దట్ దిస్ వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్ అని అర్థం. ఫేవర్ ఆర్ ఇన్క్లైన్ టు వర్డ్, అటువైపు చూపడం అని అర్థం. నెక్స్ట్ పెరిష్ అంటే గెట్ డిస్ట్రాయిడ్ ఆర్ డిక్లైన్డ్, ఎక్స్పైర్డ్, డై ఇన్ని అర్థాలు లేదని చెప్పచ్చు. ఇనఫ్ అన్న సఫిషియంట్ ఆర్ అడకేట్. హేట్ డిస్లైక్ ఆర్ అబౌట్. డిస్ట్రక్షన్ అంటే నువ్వు నాశనం చేయటం. సఫైస్ ఎనఫ్ లేదా సఫిషియంట్. లెట్స్ గో లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ లైన్ చూద్దాం. సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్. అంటే ఇక్కడ మామూలు మీనింగ్ ఏంటంటే సమ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచం ఫైర్తో ఎండ్ అవుతుంది అని అర్థం. కానీ ఇక్కడ ఇన్నర్ మీనింగ్ ఏంటంటే ఫైర్ అంటే అర్థం హ్యూమన్ డిజైర్, అంటే మానవ యొక్క విపరీతమైన కోరికలు, వాటిని గ్రీడీ దురాశ, లస్ట్ ఆకాంక్ష, అన్కంట్రోలబుల్ ప్యాషన్ అదుపు చేసుకోలేని కోరికలు, ఇవి ప్రపంచ అంతానికి కారణమవుతున్నాయి ఈ ఎమోషన్స్ అనేది ఫస్ట్ లైన్ యొక్క అర్థం. రెండో లైన్ ఏంటంటే సమ్ సే ఇన్ ఐస్. ఇక్కడ ఐస్ అనేది రిప్రజెంట్స్ ఏంటంటే
హేట్రెడ్ ద్వేషం, రిజిడ్నెస్ అంటే దేనైనా అంటే దాని చుట్టూరుగా అంటే లిమిటెడ్ స్పేస్లో అలా ఉండిపోవటం, కోల్డ్ ఇండిఫరెన్స్ అంటే మరి ఎటువంటి రిలేషన్స్ లేకుండా అన్నిటికీ అసహించుకోవటం, ఇలాంటి భావాల వల్ల కూడా ప్రపంచం ఎండ్ అవుతుందని చెప్పేసి ఇది ఈ రెండు అంశాలు ఈ రెండు లైన్లో మనకు కనిపిస్తున్నాయి. చూడండి లైన్, ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ అంటే ఇక్కడ స్పీకర్ యొక్క పర్సనల్ లైఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఈ హ్యాజ్ టేస్టెడ్ అని అర్థం, ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఆ గ్రీడీ లేదా కన్జ్యూమింగ్ నేచర్ ఆఫ్ ప్యాషన్ ఎంత పవర్ఫుల్గా ఎంత డిస్ట్రక్టివ్గా ఉంటుందో తను అనుభవంలోకి వచ్చిందని చెప్పి ఈ థర్డ్ లైన్లో చెప్తున్నాడు. ఫోర్త్ లైన్లో ఏం చెప్తున్నాడు, ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్ ఎవరైతే ఫైర్ వైపు ఉన్నారో వాళ్ళతో నేను ఎగ్రవుతున్నాను, నేను వాళ్ళ వైపు ఉంటున్నాను అని చెప్పి ఫోర్ లైన్లో చెప్తున్నాడు. అంటే తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఫైర్ వల్లే వరల్డ్ ఎండ్ అవుతుందన్నారో వాళ్ళ గ్రూప్తో నేను ఉంటానని చెప్పేసి తను ఇటువైపు ఫేవర్గా ఉన్నట్టుగా ఈ ఫోర్త్ లైన్లో చెప్పాడు. చూడండి ఫిఫ్త్ లైన్, బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్ ఇక్కడ స్పీకర్ ఏం చెప్తున్నాడంటే హైపోథెటికల్గా ఊహాత్మకంగా చెప్తున్నాడు. ఏంటి, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద వరల్డ్ వర్ డిస్ట్రాయిడ్ నాట్ బై వన్స్ ట్వైస్ అంటే ఇక్కడ ఫైర్తోనే ఎండ్ అయ్యి ఐస్తోనే అంటే ఇలా 2 సార్లు ఎండ్ అయితే ప్రపంచ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ వేస్తున్నాడు. ఇది ఊహాత్మకమైన క్వశ్చన్ అనమాట. అలాగే ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్ తన తర్వాత ఫోకస్ ఏంటంటే సెకండ్ ఎలిమెంట్ హేట్రెడ్ అంటే ఐస్ అంటే ద పోయిట్ క్లైమ్స్ దట్ హీ హ్యాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఎనఫ్ హేట్రెడ్ అంటే హేట్రెడ్ వలన కూడా ఎండ్ అయిపోవటం, డెవాస్టింగ్ పొటెన్షియల్ దానికి కూడా వినాశన సామర్థ్యం ఎక్కువగా ఉండడం తనకు అనుభవంలో ఉంది అని సిక్స్త్ లైన్లో చెప్పాడు. టు సే దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ అంటే ద పోయిట్ ఎక్నాలజీస్ దట్ ఐస్ ఆఫ్ హేట్రెడ్ అంటే ద్వేషం అనేది ఈక్వల్గా ఫైర్ ఆఫ్ డిజైర్ ఎలాగైతే నాశనం చేస్తుందో ఇది కూడా అలాగే నాశనం చేస్తుంది అని ఈ లైన్లో చెప్పున్నాడండి. is also great. The poet says that massive scale and power of hatred అంటే ఇక్కడ ద్వేషం అనేది ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో మ్యాసివ్ స్కేల్లో ఇది కూడా ఇట్ ఈజ్ ఎన్ ఇమ్మన్స్ స్లో యాక్టింగ్ ఫోర్స్ అంటే ఇది కూడా స్లో యాక్టింగ్ ఫోర్స్ అనమాట. కెన్ రూయిన్ లైవ్స్ జీవితాలను నాశనం చేస్తుంది ద్వేషం కూడా. యాజ్ ఎఫెక్ట్లీ యాజ్ ఎక్స్ప్లోజర్ ప్యాషన్ మీద ఎంత నష్టం జరుగుతుందో అదే నష్టం ఈ హేట్రెడ్ వల్ల కూడా జరుగుతుంది. అందుకే దానిలాంటి గ్రేటే ఇది కూడా అని చెప్తున్నాడు. అండ్ వుడ్ సఫైజ్ అంటే సఫిషియంట్ అని అర్థం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ద పోయిట్ కన్క్లూడ్స్ దట్ ఇఫ్ ద వరల్డ్ వర్ టు ఫేస్ డిస్ట్రక్షన్ సెకండ్ టైం ఒకవేళ రెండో టైం కూడా డిస్ట్రక్షన్ వస్తే ద కోల్డ్ హేటెడ్ ఆఫ్ పర్ఫెక్ట్లీ సఫిషియంట్ వైప్ ఇట్ ఆల్ అంటే ప్రపంచాన్ని నాశనం చేసడానికి ఈ ద్వేషం కూడా సరిపోతుంది అని చెప్తున్నా. అంటే మొదటిసారి ఐస్ ఫైర్ వల్ల నాశనం అయితే రెండోసారి ఐస్ వల్ల కూడా దానికి సరిపడినంత వినాశనమే జరుగుతుందని చెప్పేసి ఇలా తను కన్క్లూడ్ చేశాడండి. ఇప్పుడు మనం పొయిటిక్ డివైస్ చూద్దాం. చూడండి పొయిటిక్ డివైస్ చేసేట ఫస్ట్ సింబాలిజం అంటే ఇక్కడ ఫైర్ అనేది డిజైర్కి సింబాలిజం, ఐస్ అనేది హేట్రెడ్కి సింబాలిజం. అందుకని ఫైర్ అనేది అన్కంట్రోల్డ్ ప్యాషన్ అండ్ డిజైర్ దానికి రిప్రజెంట్ ఉంటే ఐస్ అనేది ఏంటంటే హేట్రెడ్ అండ్ ఇండిఫరెన్స్ ద్వేషం నిర్లక్ష్యానికి ఇది సింబాలిజంగా ఉంది కాబట్టి ఇందులో సింబాలిజం ఉంది. రెండోది మెటాఫర్ ద ఎలిమెంట్స్ డైరెక్ట్లీ కంపేర్డ్ అంటే ఇక్కడ ఏంటి డిస్ట్రక్టివ్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ డైరెక్ట్ కంపేర్ చేస్తాడు. ఫైర్ ఈజ్ కంపేర్డ్ విత్ ద డిజైర్ అండ్ ఐస్ ఈజ్ కంపేర్డ్ విత్ ద హేట్రెడ్ కాబట్టి డైరెక్ట్ కంపారిజన్ జరిగింది కాబట్టి ఇది మెటాఫర్. ఇమేజరీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇమేజరీ అన్నప్పుడు ఏంటంటే మన యొక్క సెన్స్ ఆర్గాన్స్ మీద సెన్సరీ వీటి మీద
చూడు పర్టికులర్గా మనకి ఫైర్ అంటే ఫైర్ అపీరెన్స్ మనకు కనిపిస్తుంటుంది. అట్లాగే డిస్ట్రక్షన్ మనకి ఐసీ అనేది ఈ రెండు కూడా ఫైర్ అండ్ ఐస్ మనకు విజువలైజ్గా మెంటల్ పిక్చర్స్ ఏర్పడతాయి. కాబట్టి మెంటల్ పిక్చర్స్ని ఏర్పాటు చేయడమే ఇమేజరీ అండి, డైరెక్ట్ కంపేర్ చేయడమే మెటాఫర్ అండి, సింబాలిక్గా యూజ్ చేయడమే సింబాలిజం అండి. కాబట్టి ఇవి ఇక్కడ వచ్చాయి. చూడండి, ఎనపోరా అంటే ఇక్కడ సంసే అనే పదము ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లో రిపీట్ అయింది. ఇలా ఒకే ప్రేజ్ కానీ ఒకే లైన్ కానీ స్టార్టింగ్లో రిపీట్ అయితే దాన్నే ఎనపోరా అంటారు. సో ఎనపోరా అని ఫిగర్ ఆఫ్ స్పీచ్ కూడా ఇక్కడ ఉందండి. ఇంకా పర్సానిఫికేషన్ మనకు తెలుసు కదా, హ్యూమన్ క్వాలిటీస్ని ఆపాదించడమే పర్సానిఫికేషన్ అంటే. అందుకని ఇక్కడ ఫైరు ఐసు రెండు కూడా యాక్టివ్గా డిస్ట్రక్షన్ పర్పస్ని చెప్తున్నాయి. అందుకని ఏంటంటే ఇక్కడ నాశనం చేయడం అనేది హ్యూమన్ లక్ష్యం, హ్యూమన్ యొక్క క్వాలిటీ. ఆ క్వాలిటీని ఫైర్కి ఐస్కి ఇనానిమేట్ థింక్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది పర్సానిఫికేషన్. తర్వాత ఎంజాయ్మెంట్ లైన్స్. ఎంజాయ్మెంట్ అంటే తెలుసు కదండి, అంటే ఈ స్టాంజా లైన్స్ మధ్య ఎటువంటి పంక్చువేషన్ గ్యాప్స్ లేకపోవడం, నో పాజ్ అంటే గ్యాప్స్ బిట్వీన్ పంక్చువేషన్ గ్యాప్స్ లేకపోవడం. అదిగోండి చూడండి లైన్స్, ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ నుంచి ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్ వరకు మధ్యలో ఎలాంటి కామాలు పులిస్టప్పుడు యూజ్ చేయలేదు. కాబట్టి ఇది ఎంజాయ్మెంట్ లైన్స్ అని చెప్తున్నాం. తర్వాత అలిట్రేషన్. అలిట్రేషన్ అంటే రిపీటింగ్ ఆఫ్ సేమ్ కాన్సోనెంట్ సౌండ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 2 or more వర్డ్స్, 2 లేదా ఎక్కువ వర్డ్స్లో అదే రిపీట్ అవ్వటం. అందుకే ఇక్కడ ఫేవర్ ఫైర్ ఫా సౌండ్ రిపీట్ అయింది. అలాగే వరల్డ్ విల్ అంటే వా సౌండ్ రిపీట్ అయింది డబ్ల్యూ. సో ఇట్లాగే ఏంటంటే ఇవి పొయిటిక్ డివైసెస్. ఇవి కాకుండా ఇంకేమున్నాయి, థీము, టోను, రైమ్ స్కీము, అవి కూడా ఒకసారి చూద్దాం. చూడండి, రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోమ్. ఈ చివర చూస్తున్నట్లయితే ఫస్ట్ లైన్లో చివరి వర్డ్ ఫైర్ ఏ అనుకుంటాం, సెకండ్ లైన్లో చివరి వర్డ్ ఐస్ దాన్ని బి అనుకుంటాం, థర్డ్ లైన్లో చివరిది డిజైర్ మళ్ళీ అది ఏ అనుకుంటాం, ఫోర్త్ లైన్లో చివరిది మళ్ళా మనకి ఫైర్ మళ్ళీ అది ఏ అవుతుంది. అట్లా ఫిఫ్త్ లైన్లో ట్వైస్ అంటే ఐస్కి అనమాట బి అవుతుంది. అలాగే హేట్ అది సపరేట్ కాబట్టి సి అయింది. అలాగే ఐస్ మళ్ళీ బి అయింది. మళ్ళీ గ్రేట్, హేట్ గ్రేట్ అది సి అయింది. అట్లాగే ఏంటంటే సఫైస్ మళ్ళీ బి అంటే ఇట్లాగా రైమ్ స్కీమ్ ఏంటంటే ఏబి ఏఏ బీసీ బీసీబి ఇవి రైమ్ స్కీమ్గా చెప్తాను. టోను ఇది కాంటెంప్లేటివ్, డిటాచ్డ్ అండ్ సబ్టల్ ఐరనీ. అంటే ఇక్కడ ఐరనీ అంటే వ్యంగ్యంగా చెప్తూ మనకేంటంటే దీన్ని కాంటెంప్లేటివ్గా ఈ సమకాలీన ప్రపంచానికి సంబంధించినట్టుగా దీన్ని ఈ చెప్పడం జరిగింది. సో టోన్ అడిగేటప్పుడు కాంటెంప్లేటివ్, డిటాచ్డ్ అండ్ సబ్టల్ ఐరన్ చెప్పాలి. థీమ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే పోయిట్ యొక్క ఇన్సైట్ లైఫ్ గురించి, ఇన్సైట్ ఆఫ్ లైఫ్ గురించి, హ్యూమన్ నేచర్ గురించి, ఎమోషన్స్ గురించి, సొసైటీ గురించి చక్కగా ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ద. ఇప్పుడు మనం ఒకసారి సమరీని చూసి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి వెళ్దామండి. ఒకసారి సమరీ చూడండి. హౌ ద వరల్డ్ విల్ ఎండ్ అనేది ఇన్ ఫైర్ ఇన్ ఐస్ అని చెప్పాం. ఫస్ట్ 2 బ్రాంచెస్కి వేసాం. ఫైర్ అంటే డిజైర్ అని అర్థం, ఇది సింబల్ ఆఫ్ ఫైర్కి. రెండోది హేట్రెడ్ అంటే సింబల్ ఆఫ్ ఐస్కి డిజైరు. మరి ఇక్కడ ప్యాషన్ లేదా హేట్రెడ్ అని అర్థం. ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్, దీనివల్ల నాశనం అవుతుందని చెప్పి ఎండ్ ఇన్ ఫ్లేమ్స్తో ఎండ్ అయినట్టు ఒక బ్రాంచ్ చెప్పింది. ఇటువైపు బ్రాంచ్ చూస్తే రైట్ హ్యాండ్ సైడ్ హేట్రెడ్ సింబల్ ఆఫ్ ఐస్ అని చెప్పాం. కోల్డ్నెస్ అండ్ క్రూయాలిటీ అని అర్థం. ఇది కూడా డిస్ట్రక్షనే, ఇది కూడా ఎండ్తో ఇది చెప్పుకొచ్చాం. చూడండి, రైట్ సైడ్ మొత్తం ఐస్ ప్రభావం కనపడుతుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఫైర్ ప్రభావం కనపడుతుంది. ఈ పోయంని ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. సమ్ సే వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్ అన్నారు. నేను ఏంటంటే ఐ హెల్డ్ విత్ దోజ్ హూ ఫైర్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా నేను ఉన్నాను. అంటే ఐఎమ్ ఆల్సో ఫేవర్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి ఇక్కడ దీని అర్థం. ఈ థీము అనేది చూసుకోండి, పవర్ ఆఫ్ డిజైర్ అండ్ హేట్రెడ్ అని చెప్తూ
అట్లాగే ఇది కూడా ఈ ఐస్ కూడా డిజైర్ అంటే డిస్ట్రక్షన్ చేస్తుంది, దానికి కూడా అదే క్యాపబిలిటీ ఉందని చెప్పి దీన్ని ముగించాడు. ఓకే, ఇది సమ్మరీ. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో క్వశ్చన్ చూడండి. వాట్ డు ద పీపుల్ సే అబౌట్ ద వరల్డ్? ఈ వరల్డ్ గురించి పీపుల్ ఏమని చెప్తుంటారు అంటే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్ అని చెప్పారు. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్. రెండోది అకార్డింగ్ టు ద స్టాంజా వాట్ డస్ ద పోయం ఫేవర్? దేనికి ఫేవర్గా ఉంది అంటే ద పోయం ఫేవర్ ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, ఆ గ్రూప్కే పోయం ఫేవర్గా ఉన్నట్టుగా మనకి పోయిట్ అక్కడ చెప్పుకొచ్చాడు. వాట్ డూ ఫైర్ అండ్ ఐ స్టాండ్ ఫర్? యాక్చువల్గా ఫైర్ అనేది ప్యాషను లేదా డిజైర్, అన్కంట్రోలబుల్ ప్యాషన్ ఆర్ డిజైర్. ఇదేమో హేట్రెడ్ ఆర్ క్రియర్. కాబట్టి ఇక్కడ ఏ అండ్ బి, బోత్ ఏ అండ్ బి రైట్ అవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సఫైస్? సఫైస్ అంటే సఫిషియంట్ ఆర్ ఎనఫ్ అని అర్థం, కాబట్టి బి రైట్ అవుతుంది. ద పోయిట్స్ ఒపీనియన్ ఈజ్ దట్ వరల్డ్ విల్ ఎండ్ దేంతో? ఎండ్ ఇన్ ఫైర్ అండ్ ఇన్ ఐస్ అంటే సి అవుతుంది. కాబట్టి ఆప్షన్లు చూసినట్లయితే సి, బి, సి. ఓకేనండి, థ్యాంక్ యూ. Thank you for viewing my channel. Thank you one and all. And your suggestions are invited. Please give me some valuable suggestions which will enhance my teaching. Thank you.